వీరశైవ సమాజం చౌకిమఠంలో 13 తారీఖు నుండి 21 తారీఖు వరకు జరిగే కార్యక్రమానికి కుల మత భేదాలు లేకుండా అందరూ పాల్గొనాలని చెప్పేసి అందరికీ కూడా పెద్దలందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, అదేవిధంగా మాతలు కూడా మహిళలు మరి అందరూ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై బసవ జై జై బసవ 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 జై బసవ महाराज की जय। जगद्गुरु पंचाचार्य महाराज की जय। त्रैलोक्य संपदालेख्य समुल्लेखन वित्तये సచ్చిదానంద రూపాయ శివాయ బ్రహ్మణే నమః. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా కాశీ జ్ఞాన సింహాసనాధీశ్వర శ్రీ 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 108 జగద్గురువులు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల యొక్క సాన్నిధ్యమున 13 జూలై నుండి 21 జూలై గురు పౌర్ణమి వరకు ఉదయము సామూహిక ఇష్టలింగ పూజ కార్యక్రమము, అదేవిధంగా శివ పంచాక్షరి కోటి జపయజ్ఞము 9 రోజుల పాటు, అదేవిధంగా గురు పౌర్ణమి రోజు పురస్కరించుకొని 2500 భక్తులతోటి ఒకే రోజు కోటి జపయజ్ఞ కార్యక్రమానికి వీరశైవ సమాజం చౌకిమఠం వారు శ్రీకారం దిద్దడం జరిగింది. అదేవిధంగా నేటి సమాజాన్ని భక్తి వైపు నడిపించేందుకు వీరశైవ సమాజం ముందుంటుంది అనడం లోపట ఈ కార్యక్రమ నిదర్శనం. రోజు సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు రోజు ప్రముఖమైనటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు నిర్వహించబడుతుంది. ఇందులోపట మనకున్నటువంటి శివాచార్యులు తంగడపల్లి కావచ్చు, బర్దిపురం, బిచ్చుకుంద, ధనసిరి, ఎలిహేరి ఇట్లా అనేక రకాల మఠాలకు సంబంధించినటువంటి శివాచార్యుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ప్రముఖమైనటువంటి వక్తల లోపట గరికపాటి గారు, సత్యవాణి గారు, భాస్కర్ యోగి గారు, అదేవిధంగా మైలవరం శ్రీనివాస్ గారు, కసిరెడ్డి గారు, అప్పల ప్రసాద్జీ ఇలా రకరకాల రంగాల్లో సముచితమైనటువంటి స్థానం కలిగినటువంటి వక్తల చేత ప్రవచన కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమము ఒక సంఘానికి సంబంధించింది కాదు, సమాజంలో ఉన్నటువంటి కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి కరపత్రము ఈరోజు వీరశైవ సమాజం గౌరవ సభ్యుల ఆధ్వర్యం లోపల ఆవిష్కరించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటూ శుభం భవతు.